ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలోని మొదటి అధ్యాయంలో 28వ శ్లోకంలోని 2వ వరుస 29 మరియు 30 శ్లోకముల గురించి తెలుసుకున్నాం. సాయిరామ్. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుస్సుం సముపస్థితం సేదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపధుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాండీవం సంసతే హస్తాత్ త్వక్షైవ పరిదహ్యతే న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. అర్జునుడు ఇలా చెప్తాడు, కృష్ణ, ఓ కృష్ణమూర్తి, యుయుస్వం యుద్ధము చేయుట వరకు సముపస్థితం సమకూడి ఉన్న ఇమం ఈ స్వజనం బంధుజనమును దృష్ట్వా చూచి మమ నా యొక్క గాత్రాన్ని అవయవములు సీదంతి శిథిలములగుచున్నవి ముఖంచ నోరును పరిశుష్యతి ఎండుకొని పోతున్నది మే నా యొక్క శరీరమునందు వేపదుచ్చ వణుకుతున్న రోమహర్షస్య కగుర్పాటును జాయతే కలుగుతున్నది. గాంధీవం అనేటువంటి నా యొక్క ధనుస్సు హస్తాత్ చేతి నుండి సంసతే జారిపోతున్నది. త్వక్షైవ చర్మమును పరిదహ్యతే మండుతున్నది. అవస్థాతుం నిలుచుటకైనను నచ శక్నోమి శక్తి లేనివాడుగా ఉన్నాను. మే నా యొక్క మనస్సు భ్రమతీవచ గిర్రున తిరుగుతున్నట్లున్నది. అర్జునుడు ఇలా చెప్పాడు, ఓ కృష్ణమూర్తి, యుద్ధము చేయుటకై ఇచ్చట సమకూడినటువంటి ఈ బంధుజనులను చూసి నా అవయవములు పట్టుదప్పుతున్నవి, నోరెండుకొని పోతున్నది, శరీరం మందు వణుకు పుట్టుతున్నది, కగుర్పాటు కలుగుతున్నది, గాంధీవము చేతి నుండి జారిపోతున్నది, చర్మము మండుతున్నది, నిలబడ్డకైనను నాకు శక్తి లేకున్నది, మనసు గిర్రున తిరుగుతున్నది. ఈ శ్లోకంలో అర్జునుకు ఆ సమయంలో కలిగినటువంటి శారీరక మానసిక కారణములు తెలిపినాయి. ఇవన్నీ కూడా భయానికి, అధైర్యానికి, నిరుత్సాహములకు చిహ్నాలు. యుద్ధమన్న కానీ శత్రు సంహారమన్న కానీ లెక్క పెట్టని అర్జునుడు, ఎన్నో సంగ్రామములందు విజయముగాంచున్నటువంటి అర్జునుడు ఈ సమయమున ఎలా నిరుత్సాహపడవలను? అతని శరీర బలములకు, భౌతిక శక్తికి ఏ లోటు లేదు. కానీ మానసికమతుడు గొప్పగా దెబ్బతిన్నాను. దేని చేత? వీరు నావారు, వీరిని ఎట్లు చంపుతున్న అనేటువంటి మనస్సును కలిగి ఉంచు చేత ఇది మమకారము. ఈ మమకారం అర్జునుని పీడించుట బట్టి స్వజనాన్ని పదే ఇట్లు కలవరించడం మొదలుపెట్టాడు. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ.